గతో రాంబాబురా కొంగు చాటు భర్తరా గంగతో రాంబాబుకే జిరాక్సు కాపీ వీళ్ళురా. ఆనంది నువ్వుండగా నాకు మళ్ళీ పెళ్ళేంటి? ఈ షాట్కి రియాక్షన్ ఇంకా బాగా ఇచ్చుండొచ్చు. డైరెక్టర్ గారు కంగారు పెట్టేశారు, అవుట్పుట్ ఎక్కువ కావాలని. ఏంట్రా ఇరిటేట్ చేస్తున్నావు? ఇంపార్టెంట్ న్యూస్ చూస్తున్నా. మా సీరియల్ మాకు ఇంపార్టెంటే. నువ్వు చేసింది నువ్వు చూడడం ఏంట్రా, జనాలు చూడాలి గాని. అంటే మేము జనాభా లెక్కలో లేమా? ఉన్నావో లేవో అని న్యూస్ లో చూస్తున్నా. రేయ్ మేము సెలబ్రిటీస్ రా, నువ్వు చూసినా చూడకపోయినా మేము న్యూస్ లో ఎప్పుడు నానుతూనే ఉంటాం. అవును, అన్ని కాంట్రవర్సీ కేసులే కదా. ఎవరినో ఒకరిని కొట్టడం, డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడం. అవును రే, మీ టీవీ వాళ్ళు సినిమా వాళ్ళు ఎప్పుడు ఏదో కేసులు ఇరుక్కుంటారు కదా. నాకు కేసు ఇప్పించవచ్చు కదా. నన్ను ఇరికించరా, నన్ను ఇరికించు. హలో, ఇక్కడ ఇద్దరం పోటీ పడుతున్నాం ఆ రిమోట్ కోసం. రిమోట్ తో ఆటలాడి చిన్నపిల్లల పాడవద్ది. జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాంగా. హై భలే ఉంది ఆట, నేను ఆడొచ్చా? ఇది ఆట కాదు బేటీ, పోటీ. ముందు నేను టీవీ చూస్తుంటే వీళ్ళిద్దరూ పోటీకి వచ్చారు బేటీ. కనీసం టీవీలో న్యూస్ చూస్తూ కేసులు వెతుక్కుందామంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు బేటీ. క్రైమ్ న్యూస్ చూసి కేసులు వెతుకునే పీత మొహాన్ని నిన్నే చూసా. నేను కూడా అదే చెప్పాను బేటీ. బీటీ మనం లేడీస్, టీవీ అంటే మనదే చాయిస్, మగాళ్ళకి నో ఛాన్స్. అవును, మేమిద్దరం ఏం చూస్తే మీరు అదే చూడాలి. మరి నేనేం చేయాలి? వెయిట్ చేయాలి నీ ఛాన్స్ వచ్చేంత. నో వే, ఇది నేను కొన్న టీవీ, మాకే ఫస్ట్ చాయిస్. ఎస్ మగాలం ఇన్వెస్టర్స్, మాకే హక్కు ఉంటుంది. నువ్వు ఇన్వెస్టర్ కాదు, సపోర్ట్. ఎస్ కుడి భుజం, రిమోట్ బాధ్యతని ఇదే. మాది 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 కాదు మాది, లేదు మాది 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 మాది. రాత్రిపూట దోమలు నిద్రపోనేవు, పొద్దున పూట ఈ కాకులు నిద్రపోనేవు. మాది మాది. చంపకమాల నన్ను చంపకే బాలా నా దరికి రావా. మీ గోలంతా టీవీ చూడ్డానికా? చెప్తానుండు. చంపకమాల నన్ను చంపకే బాలా నాకు దొరికిపోవా నన్ను నీతో. సుందరవదిన, అసలు ఇల్లు నడుకోవాల్సిన కర్మ మనకేటుంది. మనమే ఓ టీవీ కొనుక్కొని కిచెన్ లో పెట్టేసుకుందాం. గుడ్ ఐడియా, కానీ బ్యాలెన్స్ ఎక్కడ? సెకండ్ హ్యాండ్ టీవీ ఎంత ఉంటుంది ఏంటి? మన పోపుల డబ్బాలో ఉన్న డబ్బంతా కదా. పద సెకండ్ హ్యాండ్ మార్కెట్. పీత, ఒకసారి నీ చేయి చూపించువా? పద. హలో, నేను డైమండ్ డేవిడ్ని. నేను మండే సూర్యుడిని. నేను మంటలార్పే నీరుని. మాల్ బాక్స్ లో భద్రంగా ఉంది. స్టాక్ లో తేడా ఏమి లేదుగా. తేడాగా అందించడం మా డాన్ కి డెన్ కి తెలియదు. మాల్ ఏ పెట్లో ఉందో తెలిసేదెలా? టెస్టెడ్ ఓకే అన్న స్టిక్కర్ ఉన్నదే మీది. ఎవరికి అనుమానం రాకుండా కస్టమర్ల వచ్చి కొనుక్కెళ్ళండి. ఓకే. అడ్రస్ నిన్న చెప్పిందే. అరే లింగం, నేను అడ్రస్ చెప్పిన రికార్డ్స్ ప్లే చేయరా? నిన్న రికార్డ్ చేయలేదు. ఎవరికి ఏ అనుమానం రాకుండా ఆ డైమండ్ ఉండే టీవీ బాక్స్ పట్టుకురండి రా. అరే పోన్రా. ఎస్ బాస్. అదేటి బీటీ, మా శ్రీకాకుళంలో సీకులు రోడ్డు మీద అమ్మినట్టు సిటీలో టీవీలు అమ్ముతున్నారేటి? సీకులంతా చీప్ గా వస్తుంటే ఎక్కడ అమ్మితే ఏంటి? దా చూద్దాం. ఇదిగో కిలో ఎంతకెత్తావేటి? కిలో లెక్క ఇవ్వడానికి ఇవేవి కూరగాయలు కాదమ్మా, టీవీలు. ఫుట్పాత్ మీద అమ్మితే గోల్డ్ అయినా డైమండ్ అయినా అలాగే అడుగుతారు. గోల్డ్ డైమండ్స్ అమ్మేటంత రేంజ్ కి రాలేదమ్మా నేను. ఏదో మాట వరుస కన్నాం కానీ టీవీలు ఏ రేంజ్ లో ఉన్నాయి? పెద్దది 6000, చిన్నది 2000. మీడియం గా ఉంటే 3000. బేరం ఆడకుండా ఉంటే అంతేనమ్మా. బేరం ఆడుకోవడానికి ఇవైనా బాటా రేట్లేటి? ఇదిగో ఈ టీవీ 6000 అన్నావు కదా, లాస్ట్ కి ఎంతకి ఇస్తావు? 5999 రూపాయలు 99 పైసలకి ఇస్తాం. ఏంటి తగ్గించావా? ఆవిడికి బాటా రేట్లు అంటే ఇష్టం అన్నారు కదమ్మా. ఇదిగో 4000 కంటే రూపాయి ఎక్కువ ఇవ్వను. 4000కి పైసా కూడా తక్కువైతే ఇవ్వను. ఇష్టమైతే తీసుకెళ్ళండి, లేకపోతే వెళ్ళిపోండి. మేము ఎంత బేరం ఆడినా చివరికి నువ్వు ఇస్తానన్న రేట్కి ఇస్తాం అనమాట. బీటీ ఆయన మోకాన్ని కొట్టు.
ఏంటమ్మా అది? అదేమైనా కొబ్బరికాయ అనుకున్నావు అలా ఊపుతున్నావు? నీళ్ల కోసం ఏం కాదు, సరుకు ఏమైనా ఉందా లేదంటే డొల్లది ఇచ్చావా అని. డౌట్ క్లియర్ అయింది కదా, తీసుకెళ్ళండి. ఆ పట్టుకో. పోపు డబ్బాలో ఉండే చిల్లర డబ్బులతో టీవీ కొనేస్తారట. కలికాలం కాకపోతే వీళ్ళు పెద్ద పెద్ద టీవీలే కొనిస్తే మన అకౌంట్ లో ఉన్న డబ్బులతో మనం డైమండ్స్ కొనిస్తాం. అరే అన్నట్టుగానే వీళ్ళు టీవీ కొనుక్కొచ్చేసారు. ఫాస్ట్ గానా? షోరూమ్ కి వెళ్తే స్లో అయ్యేది, ప్లాట్ఫామ్ మీదే కొనేసాం, అందుకే ఫాస్ట్ గా వచ్చాం. సరైందేనా? 4 ఏళ్ళు ఎట్టి కొన్నాం. మోసపోవడానికి ఎంత ఖర్చు అయితే ఏముంది కానీ డబ్బాలో డొల్లందేమో చూసుకోండి. ఆ మాత్రం తెలివితేటలు మాకు ఉన్నాయి. ఆల్రెడీ ఊపి చూసే తెచ్చేది. అంత కలగలమంటుందంటే బొమ్మ వెలవెలబోతుందేమో. ఆ నవ్విన నాప్చేనే పండుతుంది. మీరు వెళ్ళి మీ టీవీ చూసుకోండి. నువ్వు కేబులోడికి ఫోన్ చేసి ఇంకో కనెక్షన్ ఇవ్వమని చెప్పొదినా? ఏంటి కిచెన్ లో కనెక్షనా? ఎస్, వర్క్ విత్ ఎంటర్టైన్మెంట్. మీకు మాత్రం నో వర్క్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సోంబర్ పోతుల్లాగా. అలర్ట్ అలర్ట్, ఇక్కడ లాయర్ రాంపితాని ఎవరు? వీడి పేరు నువ్వు మర్చిపోయావా లేక వీడి గుర్తు చేస్తున్నావా? అక్కడ బయట కూర్చున్న క్లయింట్ గుర్తు చేశాడు, నా ఫుల్ నేమ్. వాడంతా వాడి బ్రతుకెంత? 60 గజాల నా ఇంటి పక్కన 20 గజాల్లో ఇల్లు కట్టుకుని నాతోనే గొడవ పెట్టుకుంటాడా? ఎంత పెద్ద ఇల్లు కట్టేవంది కాదన్నాయి, గొడవ అయిందా లేదా అన్నది మ్యాటర్. గొడవ అయింది కాబట్టి లాయర్ని వెతుక్కుంటూ వచ్చా. ఇంతకీ లాయరు? అందుకే చెప్పింది ఎప్పుడు యూనిఫామ్ లో ఉండవయ్యా మగడా అని. ఈయనేనండి లాయర్. ఇంతకీ కేసేంటో? నైబర్ హెరాస్మెంట్. నా పక్కింటోడు వాడి చెత్త నా ఇంట్లో వేస్తున్నాడు. చెత్త కేసా? న్యూసెన్స్ కేసు పెట్టాలి వాడి మీద. మీరు నా ఫీజు సంగతి తెలిసే వచ్చారా? ఫీజు ఎంతనా పర్లేదు, ఆ చెత్త నా పొరిగింటోడు జైల్లో ఉండాలంతే. అలాగే ఉంటారులేండి, మీరు ముందు కూర్చొని కూలవండి. కూల్ డ్రింక్ తాగుతారండి? కేబుల్ కనెక్షన్ కావాలన్నారు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఏంటి సార్? ఆ టీవీ కొత్త టీవీ కాదు, చాలా పాత టీవీ. మీరు బాగా చూసిన టీవీలో మాట్లాడుతున్నారేంటి? అది నా టీవీయే. అదేటా, అది మేం కొన్నాం. ఎవరికి కట్టారు? ఎక్కడ కట్టారు? ప్లాట్ఫామ్ మీద అమ్మిన వాడికి. ఆ, నేను షోరూమ్ లో కట్టా, తయారు చేసిన. అంటే దీని అర్థం ఈయన కొన్నాడు, వాడెవడో కొట్టేశాడు, దాన్ని మీరు మళ్ళీ కొన్నారు. యు ఆర్ ఏ క్లవర్. అందుకేగా మీరు నా దగ్గరికి వచ్చారు. రండి, మీ పక్కింటి చెత్త కేసు గురించి డిస్కస్ చేద్దాం. ముందా దొంగ టీవీ కొట్టుకొచ్చిన కేసు డీల్ చేద్దాం. అబ్బా, ఆ దొంగ డీటెయిల్స్ చెప్పండి, కేసేద్దాం. నేరుగా చూసి కొనుక్కొచ్చారుగా, ముందు వీళ్ళ మీద వేయండి. సరే, వీళ్ళ డీటెయిల్స్ చెప్పండి. కేసు వస్తే చాలని కళ్ళు మూసుకొని రాసేసుకుంటావా? ఎవరి డీటెయిల్స్ అడిగారో తెలుసా నీకు? సార్, వీళ్ళు మా వాళ్ళు అయితే సార్. దొంగలు అవ్వకూడదా? మేము దొంగలమేటి? మా లేడీస్ అంత మాట అంటావా? రేపేతా వీడి మీద పరువు నష్టం దావా వేరా? వేయండి చూద్దాం. నేను వదులుతానా? అది నా టీవీ, దొంగతనం జరిగిన టీవీ. దాన్ని రికవరీ చేసే వరకు నేను మిమ్మల్ని వదలను. ఇప్పుడే కేసు పెడతా. పీత, నువ్వు కూడా సెక్షన్లతో రెడీగా ఉండు. ఎప్పుడే సునామీ వచ్చినా నువ్వే కాపాడాలి. హాయ్ హలో, నేను మీ లక్ముకిలవలి లతీక. చూసారు కదండి, మా బీటీ గంగా కలిసి ఒక టీవీ కొన్నారు. అది నాదంటే నాదని గొడవ పడుతున్నారు. నిజంగా టీవీ కొత్త టీవీయా లేక కొట్టుకొచ్చిన టీవీయా తెలియాలి అంటే జీటీఆర్ అని టైప్ చేసి 57575 కేఎస్ఎంఎస్ చేయండి. గంగా టిఫిన్ అయిందా? ఏంటి టీవీతో కుస్తీలు పడుతున్నావు? టీవీ ఆన్ చేసినాను, నల్లగా వస్తుంది కదేటి. బ్లాక్ సినిమా వస్తుందేమో. సినిమా ఎన్ని గంటలు అవుతుందేటి? ఓ 2 గంటలు. నన్ను 3 గంటల నుంచి చూస్తున్నాను, నల్లగానే అవుతుంది. అవునా? ఏది టివ్వు? అదిగో కలర్ఫుల్ గా వస్తుంటేను. ఇది బొమ్మేటి? వజ్రాలు మెరుస్తున్నాయంటే ఏ జ్యువెలరీ యాడో అయి ఉంటుంది. వైట్ డైమండ్స్, గ్రీన్ డైమండ్స్. అదేటి, అన్ని ఛానల్స్ లోనూ వజ్రాల కొట్టాడినేటి. సార్, ఇదే నా టీవీ. నమస్తే నీరు సార్. కంప్లైంట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాఫీ టిఫిన్లే కాదు, నమస్తేలు కూడా తీసుకోను. అయితే గిమ్మస్తే. నమస్తేనా? నా నమస్తే వద్దన్నారుగా, అందుకే వెనక్కి తీసుకున్నా. వెనక్కి తీసుకోవడానికి కూడా మీ దగ్గర వర్డ్స్ ఉన్నాయా? ముందు నా టీవీ వెనక్కి వచ్చేలా చేయండి సార్. ఒక్క నిమిషం సార్, మా తరఫున మాట్లాడడానికి మాకు లాయర్ ఉన్నాడు. ఎవడాడు? పీతా. ఈడా? అరే నీరు సార్, ఎలా ఉన్నారు? డ్యూటీలో ఉన్నాను. కేసులుంటే నేను ఉంటాను. షుగర్ కంప్లైంట్ లైక్ టీవీ కంప్లైంట్ ఏంటి? ఇది మా ఆడవాళ్ళు కొన్న కిచెన్ టీవీ. నో, నేను కొన్న కలర్ టీవీ. నాన్ పెడితే అంతా నల్లగానే వచ్చింది కదేటి. నేను పెడితే ఓన్లీ యాడ్స్ వచ్చే ఏమిటో. ఆపండేస్. అందులో ఏం వస్తుందన్నది క్వశ్చన్ కాదు, అది ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ప్రశ్న. ఫుట్పాత్ మీద నుంచి వచ్చింది అయితే ఏంటి నీరు సార్? ఓ మై రేటింగ్ స్టార్, ఫుట్పాత్ మీద టీవీ కొనుక్కోవాల్సిన కర్మ నీకే. ఏదో మాకు మా లేడీస్ కి మాట మాట వచ్చింది, ఈ టీవీ తెచ్చింది. బాగా తక్కువకి. అంత సీపుగా వచ్చిందంటే ఏదో తేడా ఉందని అనిపించట్లేదా? అవును, రేటు బాగా తక్కువ ఉందని కొన్నాం. మంచి సరుకో దొంగ సరుకో చూసుకోనక్కర్లేదా? అది దాని పిక్చర్ ట్యూబ్ మీద రాసుంటుందా ఏంటి? ఎస్ సార్, దాని పిక్చర్ ట్యూబ్ మీద ఉండే నెంబర్ చూడండి, అది నాదేనని తెలుసు. గుడ్ ఐడియా. మరి లింగం, దాని డిక్కీ ఓపెన్ చేయరా?
ఏంటివి డైమండ్స్ సార్. అది కనిపిస్తూనే ఉన్నాయి ఇందులోకి ఎలా వచ్చాయి? ఇదేదో పెద్ద ర్యాకెట్ లాగుంది సార్. రాకెట్ కాదురా, ఇందులో పెద్ద శాటిలైట్ బస్ స్టాండ్ ఉంది. ఆ బస్ స్టాండ్ కి ఓనర్ ఆయనే కదా, ఆయన అడగండి ఇందులోకి వజ్రాలు ఎలా వచ్చాయో. ఆ టీవీ నాదే కానీ డైమండ్స్ నావి కావు. ఈ డైమండ్స్ నీవైనా నీకు ఇవ్వం గానీ దీని వెనక ఏదో పెద్ద కథే ఉంది. చూడండి, ఈ టీవీని ఎవరు ముట్టుకోద్దు. దీని మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అవును, మీ కానిస్టేబుల్ ఇంకా చాలా ఉన్నాయి. రౌండ్ ది క్లాక్ దీన్నో కంట కనిపెడుతూ ఉండండి. వజ్రాలేని టీవీ కోసం ఇంకెవడొస్తాడు సార్? ఆ సంగతి నీకు నాకు తెలుసు. ఆ వచ్చేవాడు తెలివిగా రేటింగ్ బాబు. యు ఆర్ రైట్ నీరు. బీ కేర్ఫుల్ మీరు. పదరా లింగం, లీవ్ ఇట్. పడగా పద. ఇంతసేపు ఇందులో వజ్రాలు ఉన్నాయి కాబట్టి ఏ ఛానల్ మార్చినా వజ్రాలు రకరకాల కలర్ లో కనిపించాయి. పోపుల డబ్బాలో డబ్బులతో కోట్ల విలువ చేసే వజ్రాలు కొనుక్కొచ్చారా? ఇంకా నయం, ఆ నీరు సార్ తెలిసినాయని కాబట్టి ఇంతటితో వదిలేసినాడు. లేకపోతేనా ఆ స్మగ్లింగ్ మనమే చేసేసినాం అనుకునేవాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఆ దొంగలు దొరికేదాకా మన మీదే ఉంటాయి అతని కళ్ళు. చేతులు వేయొద్దన్నాడు కదా, ఇంకెవరూ వేయకుండా క్యాప్ లో ఉండమన్నాడు కదా. మీరిద్దరూ ఈ రోజు రాత్రి ఇక్కడే పడుకోండి. దా. అసలు మీరు వెళ్ళి టీవీ కొననేలా? దాంట్లో వజ్రాలు ఉండనేలా? అవి పోలీసుల కంట పడనేలా? ఉత్త టీవీకి మేము కాపలా కాయనేలా? మరి మాతో మీరు గొడవ పడినేలా? మమ్మల్ని రెచ్చగొట్టనేలా? అందుకని ఇప్పుడు ఇలా స్మగ్లింగ్ కేసులు ఇరికిస్తారా? సిఐ నిరంజన్ ని ఫాలో అవుతే తెలుస్తుంది ఇరుక్కున్నామో లేదో. మమ్మల్ని మోసం చేయాలని చూస్తావరా నువ్వు? బాస్ నాకేం తెలియదు బాస్, వజ్రాలు ఇందులోనే పెట్టాను బాస్. కావాలంటే చూడండి, టెస్టెడ్ ఓకే అనే స్టిక్కర్ కూడా ఉంది దీనికి. స్టిక్కర్ మాత్రమే ఉంది, అందులో డైమండ్స్ ఎక్కడరా? ఆహా, గుర్తొచ్చింది బాస్, ఆ టీవీని ఇద్దరు ఆడవాళ్ళు కొనుక్కెళ్లారు బాస్. అందులో ఉన్నాయని గ్యారెంటీ ఏంట్రా? తెలివిగా చెప్పాలంటే ఇందులో లేకపోతే అందులో ఉన్నట్టేగా బాస్. వజ్రాలు స్మగ్లింగ్ చేయడానికి కావాల్సింది తెలివితేటలు కాదురా, జాగ్రత్త. నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను బాస్. అప్పుడు అతి జాగ్రత్త అవుతుంది, అందుకే అవి పోయినాయి. అవి ఎక్కడికి పోవు బాస్. ఆ ఇద్దరు ఆడాలు ఇదే కాలనీలో తిరుగుతుంటారు. ఎలాగైనా పట్టుకొని ఆ వజ్రాలను సంపాదిస్తాను బాస్. లేకపోతే పాసులు అయిపోతావు. పైకి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడైనా దాచేద్దాం. దీన్ని దాచేయడం ఏంటి? పోలీస్ ఆల్రెడీ తెలిసిపోయింది కదా. నా క్లయింట్లు వస్తారు, వాళ్ళు చూస్తే బాగోదు. నీ మొహం, నీ క్లయింట్లు నిన్ను కోర్టు దగ్గరే పట్టించుకోరు, ఇంటికి వచ్చి చూస్తారా? అయినా దీన్ని చూస్తే ఏమవుతుంది? ఇది మామూలు టీవీనా? అత్యంత విలువైన ప్రత్యేకమైన టీవీ. అంతా నీ అతి కానీ అంతా తీసేసాక ఇంకా దీంట్లో విలువ ఉంది. సుందరి, గట్టిగా అరవకే, ఎవరైనా వింటే అనుమానం వస్తుంది. అంటే డైమండ్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? తెలివిగా ఆలోచిద్దాం. బాసు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. పద మన పుట్టు భాషని అడుగుదాం. ఎంత పెద్ద వచ్చి ఇప్పుడే 5 minutes అయింది బాస్. డైమండ్స్ 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 ఎక్కడ? దొరికింది బాస్. డైమండ్స్ గురించి అడిగితే టీవీ గురించి చెప్తాను. అంటే వజ్రాలు ఉన్న టీవీ దొరికింది అని చెప్తున్నాను బాస్. ఇక్కడ ఇక్కడ నాకు కనిపించలేదే. అంటే తీసుకురాలేదు బాస్. మరి ఊపుకుంటే ఎందుకు వచ్చారా? అప్పటికి నేను చెప్తున్నాను బాస్, టీవీ తీసుకెళ్దామని, వినకుండా మీతో మాట్లాడదామని తీసుకొచ్చాడు. వజ్రాలు తండ్రి అంటే ఊపుకుంటూ వచ్చారంటరా. చూసింది ఎక్కడాక? అంటే టీవీ వాళ్ళ చేతిలో ఉంది బాస్. ఆ వజ్రాలు ఆ టీవీలోనే ఉన్నాయి బాస్. నేను ఆ డైమండ్ చూడాలి 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 చూడాలి. దొంగ దొంగ! Hands up! అరే, సడన్ గా మీరెలా వచ్చారు? బయట పెట్రోల్కి వస్తే లోపల దొంగ దొంగ అని అరుపులన్నీ పెట్టినాయి, అందుకు వచ్చినాం. అయినా ఎంత కొట్టుకున్నారు మీరు, పోలీస్ ఏంటి? మా బ్యాచ్ లో నేను అయ్యానులే. అయినా దొంగల మీద తీసుకెళ్ళి ఇదిగో తాడు, వాళ్ళు కట్టాయి. మన ఇంట్లో దొంగలా? దొంగలు కాదు గంగా, పోలీసులు. ఎవరు దొంగలో ఎవరు పోలీసులో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడే వస్తాను. కానిస్టేబుల్, ఆ టీవీని ఈ దొంగల్ని మన స్టేషన్ తీసుకురా. వద్దు సార్, దాన్ని ఎవరు ముట్టుకోవద్దని మా ఇన్స్పెక్టర్ నిరంజన్ చెప్పారు. తెలుసు, వాడు నా జూనియర్. సపార్ట్మెంట్ కూడా నేనేం చెప్పకూడదు. అయినా మేము చెప్తాంగా. అవసరం లేదన్నానుగా. చెప్పకపోతే తర్వాత నీరు సార్ ఫీల్ అవుతారు. చెప్తే నేను ఫీల్ అవుతాను. నిరంజన్ గారు ఈ టీవీని తీసుకురమ్మని స్పెషల్ గా పంపారు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావడం లేదు. నేను చెప్పింది నీకు అర్థమైతే చాలు, ఇంకేం అర్థం అంటే ఇలా నిజమైన పోలీసులు కాదేటి? పోలీసులుగా డూప్లికేట్ ఏదో డాన్ గా ఒరిజినల్. రే 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 రే,
డాన్ అన్న పదం వింటే చాలరా ఈ డాగ్ పోలీస్ పరిగెత్తుకొచ్చేస్తాడు. పళ్ళు ఒళ్ళు గుల్ల చేసి గూట్లో కూర్చోబెట్టేస్తా. ఈ ఐపీఎస్ రామచంద్రతో ఘర్షణ అంటే గోరి కట్టుకున్నట్టే. నువ్వు సీరియల్లో ఎట్టాక్ట్ అవుతావో తెలియదు గాని ఏడు మాత్రం ఎరగదెత్తున్నావు. గంగా నీకెక్కడేం మాట్లాడాలో తెలీదు, ఇరికిచ్చేసావు కదే. నాన్న ఎక్కడ ఇరికించాను? ఈయన మా ఆయనేగా, ఆయన చేతిలో ఉన్నది డూప్లికేట్ గన్నేగా. సమయానికి ఆదుకున్నారు. కానిస్టేబుల్ టీవీ తీసుకో. ఆ టీవీ పెట్టరా అక్కడ పెట్టా. ఏంటా సీఎం అమ్మా బీటీ, నువ్వు ఏ ముహూర్తాన టీవీ కొన్నావు గానీ చాలా కాలం నుంచి తప్పించి తిరుగుతున్నా ఈ దొంగల ముఠాన్ని పట్టుకోగలిగాం. అందుకు ప్రభుత్వం తరపు నుంచి నీకు మంచి పారితోషికం ఇవ్వబడుతుంది. అక్క వదిన, ప్రభుత్వం ఇచ్చే పారితోషికంతో మీరేం చేయబోతున్నారో మా రేడియోలో చెప్పండి. నన్ను డైమండ్ నెక్లెస్ కొంటా. నేను వడ్డానాలు వంకీలు చేయించుకుంటాను. సారీ అమ్మా, మీ సాహసానికి మా పేద గవర్నమెంట్ 10,000 రూపాయల పారితోషికం మాత్రం ఇవ్వగలదు. 10,000నా? అయితేటి ఆ 10,000తో ఇంకో టీవీ రాదే. మళ్ళీ టీవీరా?